వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. వెల్కమ్ టు NNTV తెలుగు న్యూస్. రాజమహేంద్రవరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో విద్వేష అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని నేడు రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గో బ్యాక్ అమిత్ షా పేరుతో నిరసనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరంలో నిర్వహించారు. స్థానిక గోకురం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ లో వామపక్ష పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు జె సత్యబాబు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణలు మాట్లాడుతూ పార్లమెంట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, పి తులసి, జిల్లా కమిటీ సభ్యులు కరి రామకృష్ణ, అలాగే పూర్ణిమరాజు, రాజా, నాయకులు ఎస్ఎస్ మూర్తి, పి మురళి, తాతారావు, కాంతారావు, పడాల రామకృష్ణ, భాస్కర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు త్రిమూర్తులు, కొండవత్తి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జె సత్యబాబు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిరసన క్రమానికి విచ్చేసిన వామపక్ష పార్టీలు చక్కని కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు నిన్న ఆల్రెడీ హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పార్లమెంట్లో అమిత్ షా దారుణంగా అప్రజాస్వామిక ప్రవర్తించి అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి చాలా సిగ్గుపడాలి. భారతదేశమే, నాట్ ఓన్లీ భారతదేశం, ఎంటైర్ వరల్డ్ దీన్ని నిరసించి ఆయన రాజీనామాని క్షమాపణ కోరి రాజీనామా చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమాన్ని జరుగుతుంది, డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈనాటి మనువాదుల పార్టీ బీజేపీ 75 సంవత్సరాలకు వచ్చిన స్వాతంత్రాన్ని సాధించిన ప్రముఖులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళని అవమానకరంగా చిత్రీకరించి ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఇది చాలా అతి దారుణం. ప్రధానమంత్రి నెహ్రూ గారు స్థాపించిన ఈ ప్రభుత్వ సంస్థల్ని స్థాపించి ఆయన్నే వీళ్ళు అవమానకరణ రీతిలో ప్రవర్తిస్తున్నారు. సో చాలా దారుణం. ముఖ్యంగా భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, ఆదివాసులు, దళితులు వీళ్ళందరికీ వ్యతిరేకంగా అనేక పథకాలు తీసుకొచ్చి సర్వనాశనం చేస్తున్న ఈ బీజేపీ నిరంకుశ పాలన నశించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టిన అరుణ్ గారికి నా హృదయపూర్వక జై భీమ్, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. థ్యాంక్ యూ. రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ
రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యల రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యల అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యల రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యల రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యల ఓట్లు కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు ఓట్లు కావాలి, మైనార్టీల ఓట్లు కావాలి, ఈ దేశంలో ఉన్న వెనకబడిన తరగతుల ఓట్లు కావాలి. కానీ ఇవాళ వాళ్ళందరి హక్కుల కోసం యావత్ జీవితం దారపోసిన అంబేద్కర్ మీద ఇవాళ కేంద్ర హోంమంత్రి అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే ఇవాళ ఖండించడానికి నోరు రావడం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న పాలకులకి. ఇవాళ అధికారంలో ఉన్న పాలకులు గాని ప్రతిపక్షంలో ఉన్న పాలకులు గాని అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్సీపీ ఇద్దరికి ఇవాళ అంబేద్కర్ పట్ల ఓట్లు వేసుకోవడానికి అంబేద్కర్ కావాలి. కానీ అంబేద్కర్ విమర్శించిన అమిత్ షాని నోరెత్తి మాట్లాడడానికి నోళ్లు మాత్రం ఎవరికి తగలడం లేదంటే ఇవాళ వీళ్ళు ఏ రకంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పాదాక్రాంతం అయిపోయారో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. అందుకనే ఇవాళ భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశ పౌరులపైన ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులపైన ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి అభ్యుదయవాదులపైన ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఇట్లాంటి అనేక సంఘాలపైనే ఈ బాధ్యత ఉన్నది. ఆ రకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనందరం మరింత కంకణం బద్దులై ఇవాళ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ మనుధర్మ శాస్త్రాన్ని అవలంబిస్తున్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ విధానాలకి, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కూడా ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కూడా చాలా మంది పాల్గొంటా ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని విషయాలు మాట్లాడుతూ కోరుతూ ముందుగా కోరుకొని చిరంజీవి గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ భవన్ దగ్గరే భారీ ఎత్తున ప్రదర్శించడం, ఆయన చాలా తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. తర్వాత వివిధ పార్టీలు, బీఎస్పీ, దళిత సంఘాలు ఇన్ని పోరాటాలు చేస్తున్నా సరే ఆయన నైతిక హక్కు ఉందో లేదో తెలియదు కానీ సిగ్గు లేదని నేను అడుగుతున్నాను. వెంటనే రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఒక అపనింద వస్తే వెంటనే క్షమాపణ చెప్పడమో కానీ రాజీనామా చేయటమో జరిగేది అప్పట్లో రాజకీయ నాయకుల్లో. ఇప్పుడు మాత్రం ఆ నైతిక విలువలు ఏమైపోయినాయో తెలియట్లేదు. ఆ నైతిక విలువలు కాపాడాలంటే ప్రజల్లో ఇంకా చైతన్యం అయ్యి మనం రాజీ లేని పోరాటం చేస్తే గాని ఇటువంటి నాయకులు దూరం పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి మనం అంత ఐక్యతగా ఉండి అటువంటి వ్యక్తులను రాజీనామా చేసే వరకు ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అరుణ్ గారికి, వివిధ పెద్దలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.